ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రైడింగ్ కళాశాల దగ్గర నుండి భారీ రోడ్ షో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వంగవీటి రాధా ముఖ్య అతిథిగా, కూటమి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి అతిథిగా హాజరయ్యారు। ముందుగా వంగవీటి రంగా చిత్రపటానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు। రాధా మాట్లాడుతూ పేదల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారన్నారు। అన్యాయాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించారన్నారు। ప్రజల మద్దతు కోరుకున్న వారే ఎప్పుడు అధికారంలో ఉండగలరన్నారు। భయపెట్టి పాలన చేస్తే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు। ప్రజా సంక్షేమం చూసే వారికే మే 13వ తేదీన రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించారన్నారు। ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్నారని విమర్శిస్తున్నారని, రాజకీయాల్లో ఎన్ని సీట్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదని ఆయన పిలుపునిస్తే ఎంతమంది కదిలి వస్తున్నారనేదే ముఖ్యమన్నారు। జగన్ ముఖ్యమా, జనం ముఖ్యమా అని ఆలోచించారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతిచ్చి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారన్నారు। భాజపా నాయకుల్ని గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారన్నారు। రానున్న 3 వారాలు కూటమి అభ్యర్థుల కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు। సుమారు 2000 బైక్లు, 100 కార్లతో ప్రారంభమైన ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, టౌన్ హాల్ రోడ్, రౌతు, తాతాలు, కళ్యాణ మండపం రోడ్, కొత్తపేట బైపాస్ రోడ్, స్వామి అశోక థియేటర్ రోడ్, ఆజాద్ చౌక్, దేవి చౌక్, కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది। మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, వర్రే శ్రీనివాసరావు, నల్లం శ్రీను, మాలి విజయలక్ష్మి, యడుమల రంగబాబు, కొయ్యల రమణ, అగురు ధనరాజు, రుంకాని విజయ్, ముద్రగడ్డ జయరాం, అర్రపల్లి బబ్లు, సలాది ఆనంద్, కర్రి కాశీ నందు, కేబుల్ మురళి, కేబుల్ రవి తదితరులు పాల్గొన్నారు। ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా, జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా, తిరుగులేని దీవెన, జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల ఎన్డీఏ కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన నా అన్న వంగవీటి రాధాన్నకి స్వాగతం, సుస్వాగతం। ఈ పేరుకి పరిచయం అవసరం లేదు। బడుగు బలహీన వర్గాలకి ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని ఒక రూపంలో చూడాలంటే అది వంగవీటి అన్న విషయం మనందరూ కూడా గమనించాలి। అక్షరాలతో లిఖించబడ్డ పేరు వంగవీటి అనడంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు। ఈరోజు ఒక బీసీ అభ్యర్థిగా ఇన్ని సమస్యలు ఉన్నా పోరాటానే ఉన్నా, మరి పోరాడుతున్న తరుణంలో ధైర్యం నింపడానికి, నాకు అండగా నిలవడానికి నా అన్న రాధా అన్న రావడం ఎప్పటికీ కూడా మరవలేనన్నా, తప్పకుండా ఇది జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం। బలహీన వర్గాల పైన ఆధిపత్యం చలాయించాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము విరిచి మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందనే తిరిగే నైజం మా అన్న రాదన్నది। తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు। ఈయనే మాకు స్ఫూర్తిదాయకం। నాలాగా చాలా మంది యువతందరికీ కూడా ఆయనే ఆదర్శం। తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం। బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తాం। అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లె అనేది ఉండదు, అలాగే వంగవీటి అభిమానులు లేని పల్లె అనేది ఉండదు। ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవం। ఈ రోజు అన్న ప్రజాస్వామ్యం కోసం, రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసం
ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఈరోజు మా అమ్మ పురంధేశ్వరి గారి యొక్క గెలుపు కోసం, రాజమండ్రి సిటీలోని సైకిల్ గెలుపు కోసం మా అన్న ఈరోజు వచ్చారు. తప్పకుండా మీ స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు వెళ్తాం. వంగవీటి గారి వారసులందరినీ కూడా కోరుతా ఉన్నాను, అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసే కూటమి ఎన్డీఏ కూటమిని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు గమనించి ఈరోజు రంగా గారి పేరుని, ఆయన యొక్క పలుకుబడిని ఆపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు గమనించి ఒక ఓటు సైకిల్, ఇంకొక ఓటు కమలం, 2 ఓటులకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు సోదరులు వంగవీటి రాధా గారిని ఇక్కడికి పిలిపించి మాకు అండగా నిలబడే దిశగా అడుగులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాసు గారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని, ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి, ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వారి తండ్రి గారి గురించి నేను ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. వారు ఏ విధంగా ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు, ఎక్కడైనా సరే బడుగు బలహీన వర్గాల వారికి కనుక అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే వెళ్ళి అక్కడ వారికి అండగా నిలబడేవారు. ఏ లక్ష్యానికి వారు తమ జీవితాన్ని అర్పించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ తండ్రి చూపినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఆ తండ్రికి తగ్గ తనయుడుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారందరికీ కూడా మీరెవరూ ఇబ్బంది పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెబుతూ అన్నా అని పిలిస్తే పలికే గొంతుగా ఇవాళ వచ్చినటువంటి సోదరులు వంగవీటి గారికి కూడా నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజమహేంద్రవరం అభివృద్ధికి సైతం ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధుల్ని మనం 5 సంవత్సరాలకు ముందు మనం ఎన్నుకున్నామో వారు మన రాజమహేంద్రవరానికి పెద్దగా చేసినటువంటిది లేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నన్ను పదే పదే చెప్తున్నారు, స్థానికేతరురాలు అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు స్థానికులుగా ఉండి మీరు రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏమి చేశారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మన పక్కనే పారేటువంటి గోదావరి ప్రక్షాళనకి కేంద్రం 50 కోట్లు నిధులు ఇస్తే నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోవడం మరి మీకు రాజమహేంద్రవరం పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మన చెత్తనంతా తీసుకుని వెళ్ళి గోదావరి పక్కనే పడేసి ఆ నీళ్లు సైతం అవి అక్కడ కలుషితం అవ్వడానికి కారణమవుతున్నటువంటి వారు మరి స్థానికులుగా మీరు ఆ సమస్య పట్ల స్పందించకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్ మాఫియా కావచ్చు, ఏ విధంగా పేట్రేగిపోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. ఒక హ్యాపీ స్ట్రీటు లేదా 2 రోడ్లు వేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారంటే నిజంగా అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలా అని చెప్పి నేను మీ అందరికీ వేస్తున్నటువంటి ప్రశ్న. ప్రాంతంలో నుంచుంటున్న శాసనసభ్యుల కింద నుంచుంటున్న కాబోయే శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి
అలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక సత్తా కలిగిన నాయకురాలు పురంధేశ్వరి గారికి మనందరూ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓ పక్కన జగన్ రెడ్డి గారు సంక్షేమం అందజేశాను, బటన్ నొక్కాను అంటా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు మీరు బటన్ నొక్కారు. 5 సంవత్సరాల్లో మీరు ఎంత నొక్కేశారో కూడా చెప్తే బాగుంటుంది. పేదవాళ్ళకి సెంటు భూమి ఇచ్చామని చెప్పి అంటా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకుని కోరుతా ఉన్నాను. పేదవాడికి సెంటు భూమి అని చెప్పని ఎకరెకరాల పేరు చెప్పేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు మీ నాయకులు అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు ఒక్కొక్క నాయకులు మీ పార్టీ వాళ్ళు. పేదవాడి పేరు చెప్పుకుని దోపిడీ చేస్తూ ఇలాంటి ప్రభుత్వం అవసరమా మనకని చెప్పని మిమ్మల్ని అందరినీ ఆలోచించుకొని చెప్పని కోరుతా ఉన్నాను. చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తానని చెప్పని స్కూల్ పిల్లల పేరు కూడా అడ్డు పెట్టుకుని దోపిడీ చేసే నాయకులు అవసరమా అని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించుకొని చెప్పని రంగులేసాము, అభివృద్ధి చేశామని చెప్పి అంటా ఉన్నారు. రంగులేసే కానీ అభివృద్ధి రాదు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి, భయపడకుండా బతకాలని చెప్పని ఒక ఆశతోటి ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ కూటమికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కట్టారు, సిఐడి కేసులు కట్టారు, లోపలేశారు. అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పని కూడా, ఎందుకంటే ప్రజలతో నుంచున్నారు, ప్రజల తరపున ఎల్లప్పుడూ ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది. తప్పకుండా మనందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నావు, ఎంత తగ్గావని చెప్పని కాదు, ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికులు కలిసికట్టుగా నడుస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు. కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మన ప్రాంతం మనం కాపాడుకోవాలి. ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే కేసులు కడతా ఉన్నారు. అలాంటి ప్రభుత్వం అవసరమా, లేదంటే ప్రజల తరపున నుంచుని మన వాసు అవసరం అని చెప్పి కూడా మిమ్మల్ని ఆలోచిస్తూ కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతంలో నుంచుంటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు పైకి వెళ్ళి పైన మనం గెలిపించుకుంటే, మనందరం ఈ 3 వారాల బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకురాలు ఆమె. మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది. మనం ఈ 3 వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరపున నుంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి, కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఒకే పిలుపు, చేయి కలుపు, చేయి జారది గెలిపిన పిలుపుతోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద చూపించాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.